తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడారు. తాను సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టి సమయానికి వరదలు ఉధృతంగా వచ్చి తెనాలి మండలం, కొల్లిపర మండలం గ్రామాలలో పంట నష్టం జరగడం వలన వాటి పర్యవేక్షణ కొరకు గ్రామాలు పర్యటించడం జరిగిందని తెలియజేశారు. పంట నష్టపోయిన రైతులకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వాల నుంచి సహాయం చేస్తామని తెలియజేశారు. ఖచ్చితంగా పంట నష్టపోయిన రైతులను గుర్తించి ఎంతవరకు నష్టపోయారు అనే దాని మీద స్పష్టమైన వివరాలు స్వీకరించి నష్టపోయిన రైతులకి సహాయం చేసే విధంగా కృషి చేస్తామని చెప్పారు. నమస్కారం అండి, నా పేరు సంజనా సింహ. నేను 2022 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ని. సబ్ కలెక్టర్ తెనాలిగా పోస్ట్ అయ్యాను. లాస్ట్ ఆదివారం అంటే 31st of August వరదల కారణంగా ఇమీడియట్ గా జాయిన్ అవ్వమంటే ఆ రోజు రాత్రి 10:30కి వచ్చి జాయిన్ అయ్యాను. సో ఈ 1 వీక్ కూడా ఫ్లడ్ రిలీఫ్ వర్క్స్ లోనే ఉన్నాము. మనకి 8 మండలాలు ఉన్నాయి. వాటిలో తాడేపల్లి, మంగళగిరి, కొల్లిపర బాగా ఎఫెక్ట్ అయ్యాయి. సో ఆ మండల్స్ లో రిలీఫ్ వర్క్స్ చూసుకోవడం, అండ్ ఇప్పుడు రిలీఫ్ వర్క్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఎన్యూమరేషన్ వర్క్స్ చేస్తున్నామండి. సో ఇలా ఈ లాస్ట్ 1 వీక్ గా తిరగడం జరిగింది. వచ్చేటప్పటికి అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ ఆఫీసర్స్ ఇద్దరు కూడా దే ఆర్ స్టిల్ ఎన్యూమరేటింగ్. మాక్సిమం గా హార్టికల్చర్ లో మనకి బనానా, టర్మరిక్ అండ్ లైమ్ దెబ్బతిన్నాయని తెలుస్తోంది. ఆ ఎస్టిమేషన్ ఇస్ స్టిల్ అండర్ వే. సో ఈ రోజు రేపటి లోపల దే విల్ కంప్లీట్ ద ప్రాసెస్ అండ్ గివ్ ఎగ్జాక్ట్ ఫిగర్స్. వరి ఎస్టిమేషన్ కూడా అవుతోందండి. సో ఇంకా కొన్ని లాస్ట్ వీక్ మనం ఫ్రైడే, సాటర్డే వరకు చూసుకుంటే ఎస్టిమేషన్ కి పంటల్లోకి వెళ్ళడానికి కూడా ఇంకా ఆస్కారం లేదు. చాలా ఏరియాస్ లో వాటర్ ఇంకా రిసీవ్ అవ్వలేదు. అండ్ ఈ ఫ్లడ్ వాటర్ వల్ల శాండ్, వేరే పార్టికల్స్ వచ్చి కూడా ఉన్నాయి. సో అదంతా రిసీవ్ అయిన తర్వాత ఒకటేసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్టార్ట్ చేద్దాం ఎన్యూమరేషన్ అని గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ మేడం ఆదేశించారు. సో వీఆర్ వెయిటింగ్. సో దట్స్ అండర్ వే. దట్ విల్ ఆల్సో డూ. మనకి అగ్రికల్చర్ అసిస్టెంట్ సచివాలయంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి క్లియర్ గా టార్గెట్స్ ఇచ్చాము. ఈ క్రాప్ బుకింగ్స్ తో పాటు ఎంత మందికి నష్టమైంది వెరిఫై చేసుకుని అన్ని డీటెయిల్ గా ఎన్యూమరేట్ చేస్తే గవర్నమెంట్ ఏ ప్యాకేజ్ అనౌన్స్ చేస్తే ఆ ప్యాకేజ్ కింద వాళ్ళకి రిలీఫ్ ఇప్పించవచ్చు అని. సో మనం తెనాలిలో రిలీఫ్ సెంటర్, బుగ్గిరాల్లో రిలీఫ్ సెంటర్, కాకుమాన్లో రిలీఫ్ సెంటర్, మంగళగిరి, తాడేపల్లి, ఎంటీఎంసీ అండ్ కొల్లూరు మున్సిపాలిటీలో రిలీఫ్ సెంటర్స్ పెట్టాము. యావరేజ్ గా నంబర్ ఆఫ్ డేస్ ఇన్ రిలీఫ్ సెంటర్ కూడా వీ హ్యావ్ ఎన్యూమరేటెడ్. దాన్ని బట్టి ఎంతమంది పీపుల్ ఈ రిలీఫ్ సెంటర్స్ కి వచ్చారు, ఎంతమందికి మనం ఎన్యూమరేషన్ చేసి ఫుడ్ సప్లైస్ కానీ, క్లోతింగ్ యుటెన్సిల్స్ కానీ ఇవ్వాల్సి వస్తుందో అది కూడా మనం డీటెయిల్ గా చేశాము. తెనాలిలో ఇంకా కూడా ఇన్వండేషన్ ఉండడం వల్ల వేరే సెంటర్స్ క్లోజ్ చేసిన తెనాలిలో మాత్రం we continue relief centers for quite some time last week. సో ఇప్పుడు మళ్ళీ కూడా ఈ వీక్ మనకి హెవీ రెయిన్ టు వెరీ హెవీ రెయిన్ ప్రెడిక్షన్ ఉండడంతో ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ప్రకాశం బ్యారేజ్ లో కాస్త ఫ్లో పెరుగుతుంది అని తెలియగానే మళ్ళీ కూడా పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ని వాడి ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు షిఫ్ట్ టు రిలీఫ్ సెంటర్స్ అది కూడా మేము మళ్ళీ వీ హ్యావ్ సెటప్ రిలీఫ్ సెంటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ తాడేపల్లిలో వీ నో దట్ కృష్ణ ఒడ్డున ఉన్న హౌసెస్ కి 5 lakh or 6 lakh క్యూసెక్ రాగానే అక్కడ వాల్ కి వాటర్ వచ్చేస్తుంది. సో వాళ్ళకి ఫస్ట్ నిన్న అనౌన్స్